నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, చాలా మందికున్న సమస్య, ఈ హ్మ్. సమస్యలో నేను గూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాను. ఆ! డబ్బు ఎంత సంపాదించినా గానీ, దాన్ని దాచిపెట్టుకోవడం ఒక పద్ధతి. ఆ! డబ్బు దాచిపెట్టుకుందాం అనుకునే లోపే ఖర్చయిపోతూ ఉంటుంది. ఖర్చయిపోతుంది. అవునవును. అయితే ఖర్చవ్వాలి అని జెప్పేసి ఎవరు అనుకోరు. అవును. కానీ కొంతమందికేంటంటే అనుకోని విధంగా అనుకోని సంఘటన ద్వారా ఆటోమేటిక్‌గా ఖర్చయిపోతాయి. ఖర్చులయిపోతూ అవును. ఉంటాయి. అవును. ఈరోజు ఈ డబ్బులు ఒక రూ. 1000 చేతిలో ఉన్నాయంటే, అవును. ఇంటికి ఇదే రూ. 1000 తీసుకొని వెళ్ళాలి అవునవును. అనుకుంటాం. కానీ సాయంత్రం వెళ్ళేసరికి ఒక రూ. 100 కూడా మిగలలేని మిగులు పరిస్థితనమాట ఇప్పుడు వాస్తవం. ప్రస్తుతం. అవును. అసలు డబ్బు ఇంత వేగంగా ఎందుకు ఖర్చవుతుంది? అసలు డబ్బు ఎంత సంపాదించినా గాని నిలబడకపోవడానికి కారణం ఏంటి? హ్మ్. తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతా స్మితా. ఇక్కడ డబ్బులు ఖర్చవుతున్నాయి అనడానికి ప్రధానమైనటువంటి కారణం జాతకంలో కొన్ని గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే మనం పుట్టేటటువంటి నక్షత్ర ప్రభావం కూడా ధనం నిలవడానికి గాని, ఖర్చవ్వడానికి గాని 2 కూడా కారణాలవుతూ ఉంటాయి. జాతకంలో శుక్రుడు గనక ఉచ్చ స్థానంలో ఉంటే విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అదే లైఫ్‌ని మెయింటైన్ చేసేటటువంటి అవకాశాలు. దానికోసం ఏ మార్గంలో వెళుతున్నాడా? చెడు మార్గమా? మంచి మార్గమా? ఇతరులను హింసించి తీసుకుంటున్నారా? మంచించి తీసుకుంటున్నాడా? ఇవన్నీ కూడా పక్కన పెడితే లగ్జరీ లైఫ్‌కి ఒకసారి అలవాటు పడ్డటువంటి వ్యక్తి ఆ లగ్జరీ లైఫ్ కోసం ఏదైనా చేసేటటువంటి విధానంగా బిహేవియర్ అనేటిది అలా ఉంటూ ఉంటుంది. హ్మ్. అలాగే కొన్ని నక్షత్రాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు హస్తా నక్షత్రంలో పుట్టినటువంటి వారు విపరీతంగా డబ్బు సంపాదిస్తాడు. వెంటనే ఖర్చు చేసేస్తూ ఉంటాడు. శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు డబ్బు ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉంటారు. డబ్బులు ఖర్చయిపోయాయి అంటే మళ్ళీ ఆ డబ్బుల కోసము పరిగెత్తుతూ ఉంటూ ఉంటారు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రము, అలాగే చిత్తా నక్షత్రము, మఘా నక్షత్రం. ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి జాతకులకు డబ్బు సంపాదిస్తుంటారు. కానీ చేతిలో నిలకడ ఉండదు. ఇది జాతక పరంగా ఉన్నటువంటి అంశాలు. అయితే పూర్వజన్మ సుకృతము చేత కూడా కొన్ని కొన్ని కర్మలనేటటువంటివి మనిషిని వెంటాడి వెంటాడి పీడిస్తూ ఉంటూ ఉంటాయి. అందులో ధనమూలమిదం జగత్ అన్నట్టు డబ్బు లేకపోతే మనం జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి కూడా చాలా కష్టతరంగా అయిపోతూ ఉంటుంది. హ్మ్. కానీ ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్‌లో డబ్బుంటేనే అన్నీ ఉంటాయి అనేటటువంటి ఒక మైండ్‌సెట్ క్రియేట్ అయిపోయింది. ఆ క్రియేట్ నుండి బయటకు రాలేకపోతారు. ఇప్పుడు డబ్బుంటే అన్నీ జరిగిపోతాయి, అన్ని సుఖాలు అనుభవించవచ్చు, డబ్బుంటే దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటి వ్యక్తులు ఆ డబ్బుని ఎంతవరకు జాగ్రత్తగా కాపాడతారనేటటువంటిది కూడా గ్యారంటీ లేదు. బండ్లు ఓడలవుతాయి. ఓడలు బండ్లు కూడా అవుతూ హ్మ్. ఉంటాయి. ఉన్నవాడు లేనివాడు కావచ్చు. లేనివాడు ఉన్నవాడు కూడా కావచ్చు. బికాజ్ ఇదంతా ఏంటి అంటే గనక డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు. దాన్ని దాచుకుని పెట్టుకునేటటువంటి వాడు గొప్పవాడు అని చెప్పడం జరిగింది. మీరన్నట్టుగా డబ్బులు విపరీతంగా ఖర్చవుతున్నాయి అనంటే గనక అతడి యొక్క జాతకంలో రాహు, కేతులు నీచంగా ఉన్నా గాని, లేదా గురువు బలం లేకపోయినా గాని, డబ్బులు విపరీతంగా ఖర్చయిపోతాయి. అంటే జాతకంలో గురువు యొక్క స్థానం ఏంటి అంటే, డబ్బు యొక్క లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా జరగడానికి ప్రధానమైనటువంటి గ్రహం గురుగ్రహంగా చెప్పడం జరిగింది. హ్మ్. అయితే ఉదాహరణకు ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలి అంటే, మనం ఎవ్రీ ఇయర్ ఉగాదికి మనం పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణంలో ఏముంటుంది? గురువు యొక్క మార్పు స్థితిని బట్టే జీవిత కాలం మొత్తం మన గ్రహస్థితి ఆహ్, ఆహ్, ప దాని మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది. అందుకే ఒక వ్యక్తికి పెళ్లి కావాలన్నా గురుబలం కావాలి. డబ్బు కావాలన్నా గురుబలం కావాలి. అలాగే ఇల్లు కట్టుకోవాలన్నా గురుబలం కావాలి. లే లేదా మంచి వివాహం కావాలన్నా గురుబలం కావాలి. మనం డబ్బులు సంపాదించాలన్నా గురుబలం కావాలి. అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జాతకంలో బృహస్పతి అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ డబ్బులు అధికంగా ఖర్చవుతున్నాయి అనంటే మెయిన్‌గా ఈ 4, 5 కారణాలు ప్రత్యేకంగా ఉంటూ ఉంటాయి. హ్మ్. సంపాదించడము అనేటటువంటిది చాలా మటుకు చాలామంది మీరన్నట్టుగా సంపాదిస్తారు. నెలంతా కష్టపడి నెలాఖరికి వచ్చేసరికి 50,000 1,00,000 రూపాయలు ఎంతో కొంత సంపాదిస్తున్నారు. కానీ ఆ నెలంతా కష్టపడ్డటువంటి ఏవైతే డబ్బులుంటాయో 2, 3 రోజులు అయ్యేసరికి ఆ డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. మళ్ళీ ఇక డబ్బుల కోసం పరిగెత్తడమే పనిగా పెట్టుకుంటూ మాక్సిమం ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నిట్లో జరిగేది ఇదే కదా గురువుగారు. మాక్సిమం మిడిల్ క్లాస్ కాదమ్మా. ఎవ్వరైనా అంతే. ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఉన్నవాడికేమీ అప్పులు లేవు అని కాదు. ఉన్నవాడికి ఉన్నట్టు అప్పులుంటాయి. లేని వాడికి లేనట్టుగా అప్పులు ఉంటూ ఉంటాయి. హ్మ్. ఉన్నవాడు, లేనివాడు అనేటటు ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఎవరి స్తోమతకు తగినట్టుగా వాళ్ళకు అప్పులు ఉంటాయి. సంపాదించేటటువంటి స్తోమత 2 ఈక్వల్‌గా ఉంటూ ఉంటాయి. అంతేలెండి. బ్యాంకులు కోట్లు గూడా ఎగ్గొట్టేసి బయట దేశాల్లో ఆ! ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు. అలాంటి వాళ్ళకి గూడా అంటే అది ఎట్లా ఉంటుంది అంటే కొంతమంది జీవితంలో
లగ్జరీ లైఫ్ అనుభవించే యోగం ఇక జీవితాంతం ఉంటుంది. వాళ్ళు అప్పులు చేసినా, 10 మందిని ముంచినా, 10 మందిని తేల్చినా ఇక వాళ్ళ జీవితంలో ఎప్పటికీ అప్పులు ఉంటూ ఉంటాయి. హ్మ్. కానీ వాళ్ళు మాత్రం లగ్జరీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బికాజ్ అవి జాతక చక్రాన్ని విశ్లేషణ చేసుకొని, మనిషి యొక్క డబ్బులు ఎందుకు ఆగట్లేదు అనేటటువంటి విధానాలు కొన్ని ఉంటాయి. ఒకవేళ మీరన్నట్టుగా డబ్బులు నిలవడానికి ధనాకర్షణ యంత్రము అనేటటువంటిది ఒకటుంటుంది. హ్మ్. ఆ ధనాకర్షణ యంత్రం అనేటటువంటిది ఒకటి మన దగ్గర ఉన్నట్టయితే, డబ్బుని సంపాదించేటటువంటి మార్గాలు, లేదు అంటే డబ్బుని మనం వృత్తిపరంగా గాని, వ్యాపార పరంగా గాని మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో, దాంట్లో డబ్బులు అధికంగా పె పెరిగేటటువంటి మార్గము మనకు ఆ ధనాకర్షణ యంత్రం నిర్దేశించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరన్నట్టుగా ఎవరి దగ్గరైనా డబ్బులు అధికంగా ఖర్చవుతున్నాయి, అనుకోని విధంగా ఖర్చయిపోతున్నాయి, ఈరోజు నేను దాచుకుందాము అనుకున్నా గూడా ఖర్చయితున్నాయంటే గనక, వాళ్ళు వాళ్ళ దగ్గర ధనాకర్షణ యంత్రం పాకెట్ యంత్రం ఉంటుంది. అది ఎప్పుడు గూడా మన పర్సులో పెట్టుకొని క్యారీ చేసేటటువంటి విధంగా ఉంటుంది. అలాంటి యంత్రం పెట్టుకుంటే డబ్బులనేటివి ఖర్చు కాకుండా మాక్సిమం దాచుకునేటటువంటి ప్రయత్నము, డబ్బులు పెరిగేటటువంటి ప్రయత్నము దాని ద్వారా కలుగుతుందమ్మా. అయితే గురువుగారు చాలామంది మణిద్వీప వర్ణన గూడా బాగా పఠించడం అవును. వల్ల ధనం అనేది నిలుస్తుంది అని అవును. చెప్తారు. అది అవును. ఎంతవరకు నిజం? చాలా ఉన్నాయి. ఇప్పుడు డబ్బులు సంపాదించడానికి గాని, మీరన్నట్టుగా ఇలాంటి కొన్ని శ్లోకాలు చదవడం గాని, మణిద్వీప వర్ణన చదవడం గాని, శ్రీ సూక్తం చదవడం గాని, డబ్బుకి సంబంధించిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకున్నా గాని, ఇలా అనేకం డబ్బులు రావడానికి అనేక శ్లోకాలు, మంత్రాలు, తంత్రశాస్త్రాల్లో ఎన్నో రకాలుగా సూచించడం జరిగింది. అందుకు మూల మంత్రం బీజాక్షరాలు కూడా ఉన్నాయి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనేటటువంటి మంత్రం కూడా ఉంది. అది చదువుకున్నా, అది జపం చేసుకున్నా డబ్బులు వస్తాయి. కానీ డబ్బులు రావడానికి మనం మనిషి కష్టపడాలి కదా! కష్టపడితే మనం ఆ కష్టపడేటటువంటి మార్గంలో డబ్బులొస్తాయి అనేటటువంటి దానికి నిదర్శనం తప్ప, నేను మంత్రాలు చదువుకొని ఇంట్లో కూర్చుంటానంటే డబ్బులు రావు గదా! హుహు. దానికి మానవ ప్రయత్నం చేసుకుంటూ దైవ సహకారాన్ని పొందడం అనేటటువంటిది దాని యొక్క పరమార్థం తప్ప, నేను ఈ రోజున పూజ చేస్తాను, ఈరోజు నాకు డబ్బులు రావాలి, ఈరోజు నేను అభిషేకం చేస్తాను నాకు డబ్బులు రావాలి అంటే కుదరదు. మా దైవిక పరమైనటువంటి సహకారం ఎట్లుంటది మీరన్నారు మణిద్వీప వర్ణన చదివితే డబ్బులొస్తాయి అని. అందులో మణిద్వీప వర్ణన చదివితేనే డబ్బులొస్తాయి అనంటే, ఆవాడు రోజు నిరంతరం మణిద్వీప వర్ణన చదువుకుంటూనే ఉంటాడు. అలా కాకుండా మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నపూర్వకంగా పని చేస్తూ ఉండి, అప్పుడు దైవిక పరమైనటువంటి సహకారం చేయడం వల్ల, ఇలాంటివి చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే, డబ్బులు వచ్చే మార్గం మనకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజున నాకు ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ₹1,00,000 రావాలి అని అనుకో, ఎంత తిరిగినా, ఎంత ప్రయత్నించినా కావట్లేదు. నేను ఎంతమంది దగ్గరికి రికమెండేషన్‌కి వెళ్ళినా కావట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, చిట్టచివరగా భగవంతుడి మీద భారం వేస్తాము. అట్లాంటప్పుడు కొన్ని డబ్బులు వచ్చేటటువంటి మార్గాలుంటాయి. ఎవరికైనా ఇచ్చి మనం మోసపోయామంటే డబ్బులు వచ్చేటటువంటి మంత్రాలు కూడా కొన్ని ఉంటాయి. దాన్ని వశప్రయోగము అని అంటూ ఉంటారు. అలా వశప్రయోగం చేసుకున్నా డబ్బులొస్తాయి. అలాగే మీరన్నట్టుగా మణిద్వీప వర్ణన చదువుకున్నా డబ్బులొస్తాయి. శ్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం అంటాం. అలాంటి లక్ష్మీ సూక్తాన్ని చదువుకున్నా డబ్బులొస్తాయి. దేవి ఖడ్గమాల చదువుకున్నా డబ్బులొస్తాయి. లలితా సహస్రనామాలు చదువుకున్నా డబ్బులు. ఇలా ఆ దైవిక పరమైనటువంటి శక్తిని మనం ఓన్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే, మన టాకింగ్ పవర్ పెరుగుతుంది. మనం ఏది చెప్తే అది శాసనం అవుతుంది. అందుకే దైవిక పరమైనటువంటి శక్తిని ఎందుకు పెంచుకోవాలని అంటారంటే, మనలో ఉన్నటువంటి శక్తి చైతన్యాన్ని పెంచుకుంటే, మనల్ని చూసి భయపడడమా, లేదు అంటే మన మాటకు వాడు రెస్పెక్ట్ ఇచ్చేసా, లేదా మన డబ్బులు మనకిచ్చేయడమా, ఇలాంటివి ఏదో ఒకటి సంఘటన, ఒక మిరాకిల్ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టే ఈ మంత్రాలనేటటువంటివి ఏంటంటే, మనం చేస్తున్నటువంటి పనికి, వృత్తికి అదొక సహకారంగా పనిచేస్తుంది తప్ప, మంత్రాలు చదువుకున్నంత మాత్రానో, శ్లోకాలు చదువుకున్నంత మాత్రానో మనకి ఏది కూడా అద్భుతం అనేటటువంటిది జరగదు. సో ఫైనల్‌గా మీరు చెప్పేదేంటంటే, మన పని, మన కష్టం మనం చేసుకోవాలి. భగవంతుడిని 100 నమ్ముకోవాలి అంటారు. 100% అదే వాస్తవం. మన హ్మ్. పని మనం చేసుకుంటూ దైవ సహకారాన్ని పొందాలే తప్ప, దైవ సహకారాన్ని పొంది మనం కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నామంటే, ప్రకృతిలో ఏ పని కూడా జరగదు. మానవుడు ఎందుకున్నాడు? ప్రయత్నపూర్వకంగా సాధిస్తూ, నువ్వు దైవిక పరమైనటువంటి బలాన్ని నువ్వు పెంచుకోవాలి. దాని ద్వారా నీకు ఎక్కడికి వెళ్ళినా నీకొక మంచి పేరు, మంచి గుర్తింపు, నీ మాటకంటూ విలువ, గౌరవం ఏర్పడుతుంది అనేటటువంటి విషయంతోనే ఇలాంటి అంశాలు చెప్పారు తప్ప, నేను పూజ చేసి కూర్చుంటాను, నాకు అన్ని పనులు అయిపోవాలి అంటే అలా ఎప్పటికీ కూడా జరగదు. మానవ ప్రయత్నంగా చేసుకుంటూ వెళితేనే మనకు అన్ని రకాలుగా మనకు మేలు జరిగేటటువంటి అవకాశం కలుగుతుందమ్మా. చాలా బాగుంది గురువుగారు. నమస్కారం. శివ.